ఆ వ్యాధిని బట్టి ఒక ఆయనకి దుఃఖం, వ్యాధిని బట్టి రోగాన్ని బట్టి దుఃఖం అండి, అకాల మరణం. సరే, చావును గురించిన భయం సంగతి పక్కన పెడితే ఒక వారసుడిని కనక ముందే మరణం వచ్చేస్తుందేమో. ఈ వంశానికి ఒక వారసుడు కావాలి, వారసుని కని ఇవ్వకుండానే నేను మరణిస్తానేమో, ఈ అకాల మరణానికి కారణం ఏంటని ఏడుస్తున్నాడు. ప్రభువా, నేను ఈ చిన్న వయసులో నేను ఎంత భక్తిగా బ్రతికాను, ఎంత యథార్థ హృదయంతో నేను సేవించాను అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ, సత్యంతో నేను నడవలేదా, యథార్థంగా బ్రతకలేదా అని ప్రార్థన చేస్తే, దేవుడు అన్నాడు, నీ కన్నీళ్లు నేను చూశాను. ఆమె చెప్పడం అందరు గట్టిగా, నీ కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. ప్రియులారా, నీవు కన్నీళ్ళు విడవడం మేబీ పబ్లిక్ తెలియకపోవచ్చు, నీవు ఏదో ఇంట్లో ఒక మూల మీద కూర్చొని గోడ తట్టు తిరిగి ఏడుస్తున్నావేమో, అందరూ చేయి వదిలేశారేమో, ఆదుకోవలసిన వాళ్ళందరూ కూడా దూరంగా నిలబడుతున్నారేమో, నేను నావారు అనుకున్న వాళ్ళందరూ కూడా ఏంటండి నీ బలహీనతను బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న సమస్యలను బట్టి చాటున నిన్ను చూసి నవ్వుకుంటున్నారేమో. ఇజికే చనిపోతాడనే బాధ లేకపోగా పక్కన చేరి హేళన చేసిన వాళ్ళు కొందరు. ఏ పాపం చేశాడో ఈ రోగం వచ్చింది, ఏ పాపం వచ్చాడో మరణకరమైన వ్యాధి రావడం ఏంటి, అందరికి రాకుండా వాళ్ళకే రావడం ఏంటి, ఏం పాపం చేశారో అని చాటున మాట్లాడుతుంటే ఆ మాటలు గుండె మరింత బరువెక్కేటట్లుగా చేసిందండి. అప్పుడు ప్రభువా, నేను యథార్థంగా నడుచుకోలేదా, సత్యముతో నేను సన్నిధిని ఎలా నడుచుకున్నాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేస్తే, దేవుడు నీ కన్నీళ్ళు చూశాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీ ప్రార్థన నేను విన్నాను, ఇక నీ ఆరోగ్యం కోసం నీవు ఏడవలసిన సమయం సమాప్తమైంది. ప్రైజ్ ది లార్డ్. ఏడవక ఇక ఊరుకో, చాలు, ఇక ఏడవక ఊరుకో, నీ క్రియలు సఫలమవుతుంది. ఆయుష్ కావాలి కదా, నన్ను వరం అడుగుతున్నావు కదా, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగించబోతున్నాను. చెప్పలు కూడా మంది గట్టిగా ఆ 15 సంవత్సరాల ఆ వ్యవధిలో, ఆ 15 సంవత్సరాల సమయంలోనే హిజ్కియాకు దేవుడు ఒక వారసుడు పుట్టాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా.